4వ అధ్యాయం మొదటి వచనంలోనే 2వ వచనం చూడండి. అపవాది చేత అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అపవాది చేత శోధింపబడుతున్నప్పుడు ఈ సాతాను యొక్క శోధనను జయించడానికి యేసయ్య ఎన్నుకున్న మార్గం ఏంటంటే ఫాస్టింగ్, ప్రేయర్. సాతాను యొక్క శోధనను జయించాలి అంటే మనకు ఉపవాస ప్రార్థన కావాలి. ఉపవాస ప్రార్థన లేకుండా మనము సాతాను శోధనలను జయించలేము. మనం సాతాను తీసుకొని వచ్చే శోధనలను జయించాలి అంటే మనం తప్పకుండా ఉపవాసము ఉండి తీరాలి. అపవాది అనేక రకాలైన శోధనలను మన ఎదురుకు తీసుకొని వస్తాడు. సారా తాగమంటాడు, శోధన. సిగరెట్ తాగాలన్నా శోధన, బీడీ తాగాలన్నా శోధన, ఫోటోగ్రఫీ చూడాలన్నా శోధన, వ్యభిచారం చేయాలన్నా శోధన, దొంగతనం చేయాలన్నా శోధన, సినిమాలు చూడాలన్నా శోధన, సీరియల్ చూడాలన్నా శోధన, పాపము చేయాలన్నా శోధన. అపవాది అనేకమైన శోధనలు విశ్వాసి ఎదుట, దేవుడు నమ్మిన బిడ్డల ఎదుట తీసుకొని వస్తాడు. ఈ శోధనలో ఇంకా పడిపోతే మన పాపలుగా మార్చబడతాం. ఈ శోధనలను జయించాలి అంటే మనం తప్పకుండా ఉపవాసం ఉండి తీరాలి. ఉపవాస ప్రార్థన లేకపోతే ఆత్మలు జీవం సన్నగిపోయినట్లే. ఒక వ్యక్తి ఉపవాసం ఉండలేకపోతున్నాడు అంటే భ్రష్టత్వపు ఆత్మ
హల్లెలూయా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. థాంక్యూ స్పిరిట్ ఆఫ్ గాడ్. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఈ మాట చాలా జాగ్రత్తగా అందరూ ఈ మాట మీ హృదయంలో దాచుకోవాలి. ఎప్పుడైనా మీరు ఉపవాసం నుండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. హల్లెలూయా. కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. చూడు 24వ వచనం. 24వ వచనం. 22:24. కొట్లు ధాన్యముతో నిండును, కొట్లు ధాన్యముతో నిండును, ద్రాక్షారసమును కొత్త తైలమును కానుకలకు పైగా పొర్లి పారును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్త యూదా జనాంగంతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇప్పుడైనా మీరు ఉపవాసం నుండి కన్నీరు విడుచు మీరు దుఃఖిస్తూ దేవుని యొద్దకు రండి. మీ మనసును మార్చుకోండి. మీరు ఉపవాసం దినమును ప్రతిష్ఠించండి. మీరు ఉపవాసం నుండి మీ పాపాల నిమిత్తమై మీరు ఏడవండి. అలాగే ఏడిస్తే ఏం జరుగుతుందంట? మీ కొట్లు ధాన్యముతో నింపబడతాయి. ధాన్యము కొట్లలో ఉంటుంది, పొట్టు కాల్చబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ధాన్యము కొట్లలో ఉంటుంది, పొట్టు కాల్చివేయబడుతుంది. హల్లెలూయా. అయితే ధాన్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడా? కొట్లలో కూరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్. It is the blessing అన్నమాట. It is the supernatural blessing. సంగమా, దేవుని వాక్కును గమనించు. నువ్వు ఉపవసించి ప్రార్థిస్తే ఈ ఆలయం అనే కొట్టు ధాన్యముతో నింపబడుతుంది, పొట్టుతో కాదు. హల్లెలూయా. 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 పొట్టుతో నింపడు దేవుడు ధాన్యముతో నింపుతాడు. అవి గట్టి గింజలు, అవి ఫలించే గింజలు, అవి ఉపయోగపడే గింజలు, అనేకులు ఆహారముగా మారే గింజలు, అనేకులు ఆకలిని తీర్చే గింజలవి. హల్లెలూయా. శ్రేష్టమైన గోధుమలతో దేవుడు సంఘాన్ని నింపును గాక. హల్లెలూయా. హల్లెలూయా. పొట్టు ఎలా ఉంటుందంటే, గాలి రాకపోతే అక్కడే ఉంటుంది, గాలి వస్తే ఏమైంది? గట్టి గింజ గాలి వచ్చినా
గాలి రాకపోయినా అక్కడే ఉంటుంది. హల్లెలూయా. వానొస్తే ఉపవాస ప్రార్థనకి ఎందుకని నేను మాస్టర్ గారు అడిగితే వాన వచ్చిందండి. మాస్టర్ గారు సువర్ణపురం చదువులో రాదు, అందుకే మేము రాలేదు అని ఏం చెప్తారు? ఒక సాగని గాలిని శృతారు.